గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే సుధీర్ సండ్ర గారు. నమస్తే అండి. నేను మీరు నాగరాజ్ గారు చేసిన ఒక వీడియో చూశాను. ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలు చాలా ఈజీగా అబ్బాయిలకు అట్రాక్ట్ అవుతున్నారు. కలర్ చూసో, హైట్ చూసో, పర్సనాలిటీ చూసో, లేదా వాళ్ళకున్న కొన్ని క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటుంటాయి, హీరోలా ఉంటాడని. ఈ మొబైల్స్ ఎప్పుడైతే వచ్చేసిందో, డిజిటల్ ఎప్పుడైతే వచ్చేసిందో, ఆ ఎరాలో పడిపోయి వాళ్ళకంటూ కొన్ని లక్షణాలను కోల్పోయి మరి ఆడపిల్లలు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుందని మీరు మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆడపిల్లలకి సహనం, ఓపిక కూడా లేవు అని మీరు చెప్పారు. అవి అలవడాలంటే అసలు ఏ విధంగా ఉండాలి, ఆడపిల్లలకి ఆ క్వాలిటీస్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అంటాం. పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటుంటారు, ఇన్ని చెప్పారు కదా మరి దీనికి క్లారిటీ ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. అది ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకే అనిపించింది అడగాలని. మరి దానికి సంబంధించి మనం ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అంటాం, ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్కి. పర్టికులర్గా మీకు ఈ విషయంలో మాత్రం నన్ను ఒక అమ్మాయి ఇన్స్పైర్ చేసింది. ఈ విషయంలో నన్ను ఒక అమ్మాయి ఇన్స్పైర్ చేసింది. ఆ అమ్మాయి ఎవరనేది చెప్పే ముందు ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీరు నన్ను తిట్టుకోకండి. మీ ఇంట్లో ఒక అన్నయ్యలాగా, పేరెంట్స్ చూసే పని అయితే మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా నేను చెప్తున్నాను. ఈ మధ్య నన్ను కాలేజ్ గెస్ట్గా పిలిచారు మ్యామ్. ఒక ప్లేస్ కూడా నేను చెప్పను, కాలేజ్ పేరు చెప్పను. అది గర్ల్స్ క్యాంపస్. యాక్చువల్గా వాళ్ళ గెస్ట్ హౌస్ వచ్చేసి క్యాంపస్కి కొద్దిగా దూరంలో గెస్ట్ హౌస్ ఉంటుంది. గెస్ట్ హౌస్ నుంచి బిల్డింగ్ కనపడుతూ ఉంటుంది. ఓకే, నేను ముందు రోజు నైట్ అక్కడికి వెళ్ళిపోయాను. గెస్ట్ హౌస్లో నాకు స్టే ఇచ్చారు. పక్కన నా టీం వేరే వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు. నాకు ముందు రోజు సార్ ఏం చెప్పారంటే, మీరు కొద్దిగా అబ్జర్వేషన్ ఉండాలి సార్ అన్నారు. ఏంటి అబ్జర్వేషన్ అంటే, మీరు ఈరోజు రాత్రి 1 గంటకు అలారం పెట్టుకొని లేచి మళ్ళీ పడుకోండి సార్ అన్నారు. ఎందుకు సార్ 1 గంటకు అలారం గురుగారు ఏమనుకోకండి, నేను చెప్తున్నాను మీరు చేయండి అన్నారు. నాకు అసలు సరే వీళ్ళు ఎందుకు చెప్తున్నారని చెప్పి, మీరు మా పిల్లలతో మాట్లాడే ముందు 1 గంటకు అలారం పెట్టుకొని ఆ రోజు రాత్రి అక్కడ మీరు ఒక్కసారి రూమ్ బయటకు వచ్చి చూసిన తర్వాత రేపు మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ అన్నారు. సరే నేను ఇంతలా అని చెప్తున్నాడు ఏంటా అని తెలుసుకుందాం అని చెప్పి, అప్పటిదాకా నాకు వేరే నోషన్ ఉంది. సరే అని చెప్పి ఆ రోజు రాత్రి మేము అక్కడ పడుకున్నాం. నా టీం అందరూ వేరే రూమ్లో ఉన్నా, నేను ఇక్కడ రూమ్లో ఉన్నా. 1 గంటకు అలారం పట్టుకొని లేచిన తర్వాత బయటికి వచ్చి కారిడార్లో ఓపెన్ చేసి, డోర్లో ఓపెన్ చేసి చూడంగానే ఆ రోజు ఫస్ట్ టైం నేను ఒక 500 దయ్యాలని చూశానండి. 500 దయ్యాలని. ఏం మాట్లాడతాను సుధీర్, దయ్యాలంటే నిజమేనండి. ఆ దయ్యాలు కూడా ఎలా ఉన్నాయి తెలుసా, మెరుస్తున్నాయి. లైట్లు ఇటు వెళ్తున్నాయి, ఇటు వెళ్తున్నాయి, ఇటు వెళ్తున్నాయి, ఇటు వెళ్తున్నాయి. అది అయ్యప్ప స్వామి జ్యోతి ప్రజ్వలన చూస్తే ఏమన్నా పుణ్యం వస్తుందో నాకు తెలియదు, కానీ ఆ రోజు 500 దయ్యాలు చూస్తే నాకు అప్పుడు అర్థమైంది. వెంటనే చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు కదా 500 దయ్యాలు ఏంటండి. రాత్రి 1 గంటకి మొబైల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ లైట్ షేడ్ 500 మంది ఇలా తిరుగుతూ ఉంటే ఆ రోజు నేను 500 దయ్యాలు తిరుగుతున్నాను చూశాను. అర్ధరాత్రి 1 గంటకి 2 గంటలకి కాలేజ్ మేనేజ్మెంట్లకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను చెప్పే మాట అబద్ధమైతే అమ్మ చూసే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే నన్ను తప్పుగా తీసుకోకండి, కానీ ఎక్కడ నేను ఇప్పుడు ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ చెప్తాను. నేను గొప్ప గొప్ప మహిళా మూర్తుల గురించి చెప్పే ముందు మీ ఏజ్లో ఉండే ఒక అమ్మాయి గురించి ఇప్పుడు నేను చెప్తాను. కానీ అది చెప్పే ముందు ఫస్ట్ అసలు కొన్ని బేసిక్ క్వాలిటీస్. ఇంతకుముందు ఆడవాళ్ళకి ఓర్పు, సహనం అనేది మన మదర్స్ నుంచి మనం నేర్చుకున్నాం. ఇప్పటికీ ఆడవాళ్ళు ఉదయాన్నే 5 గంటలకు లేచి వాళ్ళ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి, నేను చెప్పేది పెళ్ళైన తర్వాత చాలా మంది బాధ్యతగా మారి చాలా గొప్ప ఇన్స్పిరేషన్గా మారారు. కానీ పెళ్ళికి ముందున్నారు చూసారా, ఇప్పటి జనరేషన్లో రాత్రి 2-3 దాకా ఆ మొబైల్తోనే ఉండిపోయి, అంటే అది ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, లేకుంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చాట్ చేసుకుంటూ అన్నీ చేసుకొని ఉదయం ఎప్పుడో 9:30-10కి లేచి అసలు ఉదయాన్నే సూర్యుడిని చూసే వాళ్ళైతే ఇప్పుడు లేరు చాలా మంది. దాంతోపాటు సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి తెలుసా, ఇంకా టైం అయిపోతుందని. అంతకుముందు నాకు తెలిసి స్నానం చేసిన తర్వాత ఆ డేని స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే, ఈరోజు బాడీ స్ప్రేతో డేని స్టార్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా హానెస్ట్గా చెప్తున్నాను, ఇది చాలా మంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తూ, మా అమ్మాయి స్నానం చేయట్లేదండి, హడావిడికి వెళ్ళిపోతుంది. మా వార్డెన్స్ చాలా మంది, మేము వార్డెన్స్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, ఈ అమ్మాయిలు అసలు స్నానాలు చేయడం కానీ అసలు ఏమి లేస్తారు, మొహానికి మేకప్ వేసుకుని టక్కన వెళ్ళిపోతున్నారు కాలేజ్కి. ఉదయాన్నే రాత్రి పడుకుంటే కదా త్వరగా లేసేదానికి. పనికి మాల చెత్తంతా తీసుకెళ్ళి ఇక్కడ వేస్తూ ఒంటిని శుభ్రం చేసుకోవట్లేదు, మైండ్ని శుభ్రం చేసుకోకుండా ఈరోజు నిజంగా అమ్మ నేను ఒక ఇంటి మనిషిగా చెప్తున్నాను. మా దగ్గరికి వచ్చి పేరెంట్స్ ఏడుస్తున్నప్పుడు, మా దగ్గరికి వచ్చి టీచర్లు మాట్లాడుతున్నప్పుడు, సార్ వీళ్ళు ఇలా ఉంటే రేపటి రోజున వీళ్ళు పెద్దయి ఒక ఫ్యామిలీని లీడ్ చేసి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలా అవుతారని చెప్పి చాలా వరకు అది డిస్కనెక్ట్ అవుతారు. అప్పుడు నాకు ఒక అమ్మాయి నిజంగా ఈ జనరేషన్లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నాకు కనెక్ట్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్తాను. ముంబైలో మామూలుగా రేపటి రోజున ఒక అమ్మాయికి భయంతో కూడిన బాధ్యత రావాలంటే, భయంతో కూడిన బాధ్యత, కొంతమంది భయపెట్టి బాధ్యతనిస్తుంటారు. నేనేమంటానంటే
భయంతో కూడిన బాధ్యత కాకుండా స్పిరిచువల్ డిసిప్లిన్ కనుక మీరు ఇవ్వగలిగితే, దాంట్లో ఒక అమ్మాయిని ఈరోజు నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. కుటుంబం నుంచి పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటారని నేను అంటాను. మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? కుటుంబం నుంచే నేర్చుకుంటాను సార్. 200%. అవును. అలా ఒక కుటుంబం నుంచి, అందులో జైన్ ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే వాళ్ళు ఉపవాసాలు ఎక్కువ ఉంటారు, ఆనియన్ ఎక్కువ తినరు, లేకుంటే గార్లిక్ కానీ లేకుంటే ఇలాంటివన్నీ వాళ్ళు వాడరు, ఎక్కువ అసలు వాడరు, అలా చేస్తూ ఉంటారు. అటువంటి కుటుంబం నుంచి ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉపవాసాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి తండ్రిని, తల్లిని, కుటుంబాన్ని మొత్తం చూస్తూ వాళ్ళు మా అమ్మాయికి చదువుతో పాటు అసలు ఏం నేర్పించినా నేర్పించకపోయినా ఈ విలువలు నేర్పించాలని చెప్పి ఆ పాపని స్పిరిచువల్గా కరెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఎంతమందికి ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ ఉందంటే ఎవరికి లేదు. అసలు నేను అమ్మాయిలందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. లాస్ట్ టైం ఎప్పుడు మీరు గుడికి కానీ చర్చికి కానీ, ఎందుకంటే మసీదుకి మనం వెళ్ళట్లేదు కాబట్టి నేను నార్మల్గా అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేసింది కానీ లేకుంటే స్పిరిచువల్గా ఎంతమంది గుడికి వెళ్ళారంటే? ఎప్పుడైనా ఉంటే ఇంతకుముందు నాకు తెలిసి ఫ్రైడేనో లేకుంటే మంగళవారం ఇలా గుళ్ళకే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుడికి వెళ్ళడానికి కూడా టైం లేదు. ఆ టైం లోపల 4 పోస్టులు 4 ఇన్స్టాగ్రామ్ రీల్ వేసుకుంటూ ఉంటే సరిపోద్ది కదా. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చెత్తనంతా పెట్టుకొని స్పిరిచువల్గా ఎందుకు వెళ్ళాలి తెలుసా? ఒకసారి మీరు ఎప్పుడైనా ఒక ప్లెజెంట్ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటే మీకే తెలియకుండా మైండ్ వెళ్ళి ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది. వీళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వట్లేదు, చెత్త కనెక్ట్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అలాంటి టైంలో నాకు ఒక అమ్మాయి, తను చిన్నప్పటి నుంచి జైన్ ఫ్యామిలీలో పుట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉపవాసాలు చేస్తున్నారు. ఉపవాసం అంటే ఏంటంటే బాడీని ఫిల్టర్ చేసే ఒక గొప్ప ప్రక్రియ. మనం కూడా చేస్తాం. ఇంతకుముందు రోజుల్లో మీకు గుర్తుందో లేదు, మనం కూడా ఇప్పుడు కార్తీక మాసంలో కానీ ఇలాంటి టైంలో ఉపవాసాలు చేస్తుంటారు. ముస్లిమ్స్ కూడా చాలా మంది రంజాన్ నెలంతా వాళ్ళు ఉపవాసాలు చేస్తుంటారు. డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు చేస్తుంటారు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ తను కూడా నేను కూడా ఉపవాసం చేస్తే బాగుంటుందని చెప్పి 9వ క్లాస్లోనే ఫస్ట్ ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. 8 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఏమీ తినకుండా దాదాపుగా 8 రోజులు, చిన్నప్పుడు 9 years అప్పుడు తను మొదలుపెట్టింది. 8 days చేసి తనకి చాలా బాగా అనిపించింది. ఆ టైంలో ఒక ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలంటే, మ్యామ్ నా కళ్ళ ముందు ఫుడ్ కనపడుతున్నా కూడా చాలా సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటూ కంట్రోల్లో ఉంటూ ఏది తాకకూడదని చెప్పి ప్రపంచంలో పిల్లలకి నేర్పించాల్సిన క్వాలిటీస్లో ఫస్ట్ వచ్చేది ఆ ఫాస్టింగ్లో వాళ్ళు ఆ డిసిప్లైన్లు నేర్చుకుంటారు. ఇప్పుడు నా కళ్ళ ముందు ఏముంది, నాకు ఇష్టమైన ఫుడ్ ఉంది, కానీ నేను దేంట్లో ఉన్నాను? ఫాస్టింగ్లో ఉన్నాను. దానికి అది నా కళ్ళ ముందు కనపడుతున్న నేను కంట్రోల్లో ఉండాలంటే నేను ఎంత డిసిప్లిన్లో ఉండాలి, నేను ఎంత కమిట్మెంట్లో ఉండాలి, నేను ఎంత సాక్రిఫైస్ చేయాలి. ఆ అమ్మాయి 9వ ఏట నుంచి తను ఆ సాక్రిఫైస్, ఆ కమిట్మెంట్ మొత్తం మీరు ప్రపంచంలో ఒక పిల్లాడికి నేర్పించాల్సిన క్వాలిటీస్ అన్ని ఆ అమ్మాయి 9th yearలో నేర్చుకోవడం మొదలుపెట్టింది. అలా నేర్చుకుంటూ అరే ఇదేదో బాగుందని చెప్పి ఒకరోజు మా అమ్మా నాన్న చేసే ఫాస్టింగ్ నేను ఎందుకు చేయకూడదని చెప్పి నా మీద నాకు సెల్ఫ్ కంట్రోల్ రావాలి, నా మీద నాకు ఆ డిసిప్లైన్ ఉండాలని చెప్పి ఆ అమ్మాయి 16వ ఏట నేరుగా తన కుల దైవం లాగా ఇంటికి ఒక గురువు ఉంటారని చెప్పి ఆ గురువు దగ్గరికి వాళ్ళ అమ్మా నాన్నతో పాటు వెళ్ళి, గురుగారు నేను ఇలా ఉపవాసం చేద్దాం అనుకున్నాను, కంటిన్యూస్గా ఒక 10 రోజులు అలా చేద్దాం అనుకుంటానంటే ఆయన అడిగారు, అదేంటమ్మా మీ వయసులో వాళ్ళందరూ అలా తినడానికి షికారులు చేయడానికి ఇష్టపడతారు కదా, నువ్వేంటి ఇలా అంటే, లేదు అవన్నీ నన్ను అట్రాక్ట్ చేయడం కాదు, నేను వాటి మీద కంట్రోల్ తీసుకోవాలంటే నాకు ఈ ఉపవాసం ఒకటే సొల్యూషన్ దొరికింది, నేను కంట్రోల్ తీసుకునే విధంగా నేను డెవలప్ అవ్వాలి నా మైండ్ అని చెప్పి తను డిసైడ్ చేసుకొని, లేదు తల్లి నువ్వు చేయగలుగుతాను, లేదు సార్ గురుగారు నేను ఖచ్చితంగా చేయాలనుకున్నాను, ఆ అట్రాక్షన్స్ నన్ను ఎప్పుడు రాకుండా నా మైండ్ నా కంట్రోల్లో పెట్టుకోవడానికి వెంటనే ఆ గురుగారు ఓకే తల్లి నువ్వు చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను. ఫస్ట్ 10 రోజులతో మొదలుపెట్టాను. 10 రోజులు కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 6:30 వరకు కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగుతూ ఉపవాసం చేసుకుంటూ వచ్చింది. ఎటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉదయం 9 నుంచి 6:30 వరకు చాలా జాగ్రత్తగా వేడి నీళ్ళు మాత్రం తాగుతూ మళ్ళీ ఇంట్లో ఒకటే కూర్చోాలి. కాలేజ్కి వెళ్తుంది, రొటీన్గా కాలేజ్కి వెళ్తూ 10 రోజుల నుంచి మొదలుపెట్టి ఇది బాగుందని చెప్పి 10 రోజుల తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు తన స్నేహితులందరూ అన్ని రకాల ఫుడ్స్ తింటూ ఉన్నా, అందరు వెళ్ళి అంతా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా ఈ అమ్మాయి చాలా నిగ్రహంగా సెల్ఫ్ కంట్రోల్తో డిసిప్లిన్తో కమిట్మెంట్తో సాక్రిఫైస్ చేసి మరి చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఈ టైంలో అది ఎమోషనల్గా హార్మోనల్ క్రేవింగ్ ఉండే ఆ టైంలో కూడా ఫిజికల్ చేంజెస్ నాకు ఇది కావాలి తినాలని అట్రాక్షన్స్ ఉండే టైంలో కూడా తను ఎంత బాగా కంట్రోల్ తీసుకొని అలా కంటిన్యూ చేస్తూ 30 రోజులు చేసింది. 30 రోజులు అసలు అందరికి ఆశ్చర్యం వేస్తుంది. 30 రోజులు చేస్తూ ఇంకా బాగుందంటే దాన్ని 50 రోజులు చేసింది. 50 రోజులు చేస్తూ 40 రోజులు కాలేజ్కి వెళ్ళింది. అప్పటికి ఏమి నీరసన లేకుండా ఇంకా కొన్ని రోజులు కంటిన్యూ చేద్దామని చెప్పి కొన్ని రోజులు కాలేజ్ సెలవు తీసుకొని దాదాపుగా ఉదయం 9 నుంచి 6:30 వరకు వేడి నీళ్ళు మాత్రమే తాగుతూ అలా చేస్తూ
110 రోజులు నిరంతరంగా ఎటువంటి బ్రేక్ లేకుండా 110 రోజులు ఉపవాసం చేసిన మహిళగా, అమ్మాయిగా, 16 ఏళ్ల వయసు అమ్మాయి తన మీద తను సెల్ఫ్ కంట్రోల్ తీసుకొని 110 రోజులు ఎన్ని అట్రాక్షన్స్, ఎన్ని ముదన డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా డైవర్ట్ అవ్వకుండా 110 రోజులు ఒక కమిట్మెంట్తో ఉండాలంటే చిన్న విషయం కాదు సార్ అది. ఇక్కడ వీళ్ళందరూ కనపడేది ఏంటంటే బాడీ మాత్రం ఫిల్టర్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ నేను చెప్పేది తెలుసా, బాడీతో పాటు మైండ్ ఎంత ఫిల్టర్ చేసింది తెలుసా. చిన్న చిన్న అట్రాక్షన్స్ వచ్చినా నన్ను డైవర్ట్ చేయలేవు, నేను అనుకుంటే ఏది నన్ను డైవర్ట్ చేయలేదని చెప్పి మైండ్ని కంట్రోల్ తీసుకుంది. డిసిప్లిన్, ఒక్కసారి అనుకున్న దాని మీద అలాగే స్టిక్ ఆన్ అవ్వాలని చెప్పి అలాగే స్టిక్ ఆన్ అయింది. సాక్రిఫైస్, ఇవన్నీ నేను తినకూడదని చెప్పి నాకు ఇష్టమైన ఫుడ్ కనపడుతున్నా కూడా తినకుండా ఉండేంత సాక్రిఫైస్ తను చేసింది. కమిట్మెంట్, ఒక్కసారి డిసైడ్ అయితే ఏదైనా పర్లేదు దాన్ని స్టిక్ ఆన్ అవ్వాలని చెప్పి కొన్ని గొప్ప వాల్యూ సిస్టమ్, స్పిరిచువల్ డెవలప్మెంట్ తను చేసుకునింది. అది ఎలా వచ్చింది తెలుసా, కల్చరల్ ట్రెడిషన్. వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి తనకు నేర్పిస్తూ గుడికి వెళ్ళాలి, లేకుంటే ఇలా చేయాలి, మనం ఇలా చేద్దామని చెప్పి వాళ్ళు చేస్తూ వీళ్ళు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ పాపే ఈరోజు క్రిషాచా. ఒక్కసారి మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడికి వెళ్ళి 110 రోజులు క్రిషా అనే అమ్మాయి ఎలా చేసిందో ఒకసారి కొడితే 40 రోజులు కాలేజీకి వెళ్తూనే ఉపవాసం చేస్తూ దాని తర్వాత స్లోగా ఎలా అయినా దీన్ని ఇంకా నేర్చుకొని నేను నా మీద సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవాలి, డిసిప్లిన్. మీరు అనుకోవచ్చు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ, తను చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగా చేస్తుంది. ఇక్కడ మీరందరూ ఫిజికల్గా చూస్తున్నారు, కానీ నేను మెంటల్ స్ట్రెంగ్త్ గురించి నేను మాట్లాడతాను. అది ఆ అమ్మాయి స్పిరిచువల్గా కనెక్ట్ అయింది కాబట్టి ఆ అమ్మాయికి ఒక విలువ వచ్చింది. ఈరోజు అందరూ స్పిరిచువాలిటీ అనేది తగ్గిపోయింది. స్పిరిచువల్ కనెక్టివిటీ వెళ్ళడం వల్ల మైండ్ చాలా మెచ్యూర్డ్గా వస్తుంది. మైండ్ మీ మీద కంట్రోల్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఆ అమ్మాయిని మనందరికీ ఇన్స్పిరేషన్. 16 ఏళ్ల వయసులో ఇన్ని డిస్ట్రాక్షన్స్ పక్కనున్నా కూడా తను కంట్రోల్ తీసుకుందంటే ఇంకా చిన్న విషయం కాదు సార్. ఇంకే పనికి మాలిన విషయాలు ఆమెకి దగ్గరికి కూడా రావు. సో షీఈస్ ఆర్ ఇన్స్పిరేషన్. ఈరోజు నేను రాత్రి 2 దాకా 3 దాకా ఇందాక నేను చెప్పిన ఇన్సిడెంట్లో కూడా వాళ్ళందరూ అమ్మాయిలందరూ అలా డిస్ట్రాక్ట్ అవుతుంటే ఇక్కడ ఈ అమ్మాయి ఎంతోమంది మిగతా గర్ల్స్కి షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు కల్టివేట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఇన్ హర్ బాడీ. అందుకే దయచేసి పేరెంట్స్ స్పిరిచువల్ థింగ్ అనేది పిల్లలకి అప్పుడప్పుడు కనెక్ట్ చేస్తూ ఉండండి. స్పిరిచువల్ అంటే కేవలం అదేదో గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ కాదు. తనని తను బ్యాలెన్స్ చేసుకునే విధంగా, తను కంట్రోల్ చేసుకునే విధంగా, ఒక ఎనర్జీతో కనెక్ట్ అయ్యే విధంగా ఎలా అయితే మీరు చేస్తారో పిల్లలు అవే నేర్చుకుంటారు. మీ ఫ్యామిలీ ట్రెడిషన్లో స్పిరిచువల్ డెవలప్మెంట్ అని తీసుకొని వస్తేనే వాళ్ళు తీసుకొస్తారు. అన్నట్టుగానే సార్, చాలా మంది పేరెంట్స్ సెల్ఫ్ కంట్రోల్ లేదు పిల్లలు కానీ మాట్లాడే ప్రాసెసే ఎక్కువ ఉంటుంది తప్ప యాజ్ ఏ పేరెంట్స్ సెల్ఫ్ కంట్రోల్ మనకుందా, మనం ఏం చేస్తున్నాం, మన ట్రెడిషన్ ఏంటి, మనం వేటిని పాటిస్తున్నాం అనేది ఆలోచించుకోం. ఒక ఉపవాసమే సార్ మనం తీసుకుంటే కార్తీక మాసం మీరు చెప్పారు, చాలా మంది 41 days ఒక మడిలా పెట్టుకొని ఆచారాలని ఎంత బాగా తీసుకెళ్తారంటే ప్రతి తల్లి ఇంట్లో అదే తల్లి ఆడపిల్లకి అది నేర్పించవచ్చు. అప్పుడుండే నిగ్రహం కానీ, అప్పుడుండే అలవాట్లు కానివ్వండి, అప్పుడుండే ఏదైతే నిగ్రహం మనం చూస్తూ ఉంటుంటాం వాటిపైన ఫోకస్ పోను కూడా పోదు. పక్కన వాళ్ళు తింటూ ఉన్నా పొరపాటున మనకి క్రేవింగ్ రాదు, తెలియకుండా అందులో ఉండిపోతూ ఉంటుంటాం. పేరెంట్స్ అట్లీస్ట్ ఇటువంటివి గమనించి పిల్లలకి కనుక డెవలప్ చేయగలిగితే ప్రతి ఆడపిల్లకి కూడా ఫ్యూచర్ పైన, కెరియర్ పైన, ఆలోచనల పైన ఇంకొంచెం డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఈ ఏజెస్ కామన్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుందని మాట్లాడుతూ ఉంటాం, కానీ మన చేతుల్లో చాలా ఉంటుంది. మన పురాణాలు చాలా చెప్పాయి, మన సంస్కృతిలో చాలా గొప్ప గొప్ప విధి విధానాలు ఉన్నాయి. వాటిని పాటించగలిగితే ప్రతి ఆడపిల్ల ఇటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండగలుగుతుంది. మీరు చెప్తుంటే నేను నిజంగా షాక్ అయ్యాను. ఫస్ట్ చెప్పిన స్టోరీ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. అంటే ఇలా ఉన్నారా హాస్టల్స్లో? 200% అండి. అది ఎవరికి తెలుస్తుంది తెలుసా? కాలేజ్ మేనేజ్మెంట్స్ని అడగండి, ఇంట్లో కూడా పేరెంట్స్ని అడగండి. చాలా వరకు పాపం వీళ్ళకి ఎంత చెప్పినా వినకుండా 24 గంటల ఫోన్లో పట్టుకొని కూర్చొని అసలు రియాలిటీ లైఫ్, బాడీని క్లీన్ చేసుకోవడం, మైండ్ క్లీన్ చేసుకోవడం అనే యాక్టివిటీ చాలా వరకు చాలా అమ్మాయిలు మిస్ అయిపోయారు. అబ్బాయిలు ఎలాగో ఉన్నారు, అది నేను మళ్ళీ చెప్తాను. మీరు అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడారు కాబట్టి ఆ విషయం చెప్తున్నాను మీకు. ఇది ఒక మంచి టూల్. చాలా మంది పేరెంట్స్ గమనించి మా పిల్లలు కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు, కమ్యూనికేట్ రావట్లేదు, కెరియర్ పరంగా కానివ్వండి, ఇంకేదన్నా సంబంధించి కానివ్వండి, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకురావాలనుకుంటున్నాం, లేదా ఏదైనా వర్క్షాప్ జరిగితే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకి మన దగ్గర ఎటువంటి అపాయింట్మెంట్ కౌన్సిలింగ్ ఉంటుంది అంటారు? అండ్ వర్క్షాప్స్ ఏ విధంగా ఉంటాయి? వర్క్షాప్స్ ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ దట్ ప్లాన్స్ ఆల్సో అండి. ప్రస్తుతానికైతే కౌన్సిలింగ్ మాత్రం మన టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్. ఇక్కడ చాలామంది అంటే మేబీ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే నేను ఏం చేశానంటే మన సుమన్ టీవీ అసోసియేషన్తోనే వీ హ్యావ్ ఏ కౌన్సిలింగ్ సెటప్. కంప్లీట్గా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ఉన్నారు,
క్లినికల్ ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలు కంప్లీట్గా అడిక్షన్ ఏంటి అడిక్షన్కి సంబంధించి సైకాలజిస్ట్ ఉన్నారు. అలా మన టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ ప్రతి క్లయింట్కి అందుబాటులో ఉండడానికి ఈ కింద కనపడే ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ పర్టికులర్ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని అక్కడ టీమ్ ఆఫ్ సైకాలజిస్ట్ అందరూ మీకు హెల్ప్ చేస్తారు. మీ పిల్లల్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన కౌన్సిలింగ్ దగ్గర ఉందండి. 200% చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.